హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ గౌతమ్. నా ఛానల్‌కి స్వాగతం. నేనొచ్చేసి నేపాల్‌లోని పోఖ్రా సిటీలో అయితే ఉన్నానండి. ఇదొచ్చేసి నాకు డే 2 అనమాట. మనకి గత వీడియో చూసుకున్నట్లయితే మనం లుంబినీలో పోఖ్రా బస్ ఎక్కేసి ఇక్కడికైతే వచ్చేసాం. సో, నేను ఇక్కడికొచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 3 అయితే అయిందండి నిన్న. అయినా సరే నాకు హోటల్ అయితే దొరికేసింది. ఎలా అంటారా? ఇప్పుడు నేనున్న హోటల్ ఏదైతే ఉందో ఇది యూట్యూబర్ 'రామ్ ది ట్రావెలర్' ఉన్నారు గదండీ! సో, రామ్ అన్న ఇక్కడికొచ్చినప్పుడు ఇదే హోటల్‌లో అయితే స్టే చేశాడు. సో, ఆయన వీడియోలు నేను ఫాలో అవుతూ ఉంటానండి. సో, ఆయన వీడియోలో నేను చూసి ఆయన నంబర్ షేర్ చేస్తే, ఆ నంబర్‌తో నేను వీళ్ళని కాంటాక్ట్ అయ్యి, నేను గూడా ఇలా యూట్యూబ్ చేస్తా ఉంటాను. నాకు కూడా ఇట్లా రూమ్ కావాలి అంటే, సో, ఆయన హోటల్ ఆయనైతే చాలా మంచోడు. ఓకే. ఓకే బ్రదర్ మీరు రండి నేనిస్తాను బడ్జెట్‌లో అని చెప్పి ఎర్లీ మార్నింగ్ 3 అయినా సరే మన కోసం వెయిట్ చేసి నాకు ఆ టైంకైతే రూమ్ అయితే ఇచ్చాడండి. నేనిక్కడ రూమ్ అయితే 3 డేస్‌కి తీసుకున్నానండి. సో, నాకొచ్చేసి పర్ డేకి రూ. 500 నేపాలీ కరెన్సీలో. అంటే మన ఇండియాలో ఎంతనేది నేను మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను. కానీ నేనింకా డబ్బులైతే ఇవ్వలేదండి. ఆయన ఇప్పుడే కాదు మీరైతే స్టే చేయండి ఎన్ని రోజులు ఉంటున్నారో అన్ని రోజులు. తర్వాత చూసుకుందాంలే అన్నాడు. నేనింకా కొంచెం బడ్జెట్‌లో చూసినంటే, ఓకే బ్రదర్ నో ప్రాబ్లమ్ మీరైతే ముందు ఉండండి తర్వాత చూసుకుందాం అన్నాడు. సో, ఇంక చూడాలి. ఇప్పుడు నేను ఉన్న హోటల్ పైన ఇక్కడ వ్యూ పాయింట్ గూడా ఉందండి. ఒకసారి నేను రూఫ్ టాప్‌లో ఉన్నా. సో, ఇక్కడ నుంచి ఒకసారి మీరు వ్యూ అయితే చూసేయండి చూపిస్తా. ఇగోండి. ఇప్పుడు నేనిక్కడున్న ఏరియాని లేక్ సైడ్ ఏరియా అంటారండి. మీరు చూస్తున్నారు కదా! మొత్తం గూడా లేక్ ఉందనమాట అక్కడ చూడండి. చాలా బావుంది ఇక్కడుండి వ్యూ పాయింట్. ఇక్కడ మీరు చూసుకుంటే పోఖ్రా సిటీ మొత్తం మీకు కనబడుతుంది చూడండి. సో, ఇంక ఇదే అనమాట పోఖ్రా సిటీ. మొత్తం గూడా హిల్ ఏరియా అండి ఇది. మాక్సిమం నేపాల్ మొత్తం గూడా హిల్ ఏరియా అనమాట. మొత్తం కొండ ప్రాంతం. ఎక్కడం దిగటం ఇంక అలానే ఉంటది. ఈరోజు ఈ వీడియోలో మీరు చూసుకుంటే పోఖ్రా సిటీ మొత్తం అయితే కవర్ చేయబోతున్నాం. నేనేదైతే హోటల్‌లో ఉంటున్నానో వాళ్ళే మనకైతే ఆ సైట్ సీయింగ్ టూరిస్ట్ బస్‌కి ఒక టికెట్ అయితే బుక్ చేశారండి. హోటల్ తరపునే. సో, వాళ్ళకింత కమిషన్ అని ఉంటది. 800 నేపాలీ రూపాయలు అయితే మనకిచ్చాడు. ఎంత అనేది మీకు స్క్రీన్ పైన ఇస్తున్నా. సో, ఇంకా 9:30 ఇప్పుడు ఆల్రెడీ టైం చూసుకుంటే 9:30 అవుతుంది. 9:45కి అయితే బస్ వస్తదంట. రాంగానే హోటల్ వాళ్ళైతే మనకు చెప్తారండి. సో, ఇంక మనం వెళ్ళిపోయి బస్ ఎక్కేస్తే సాయంత్రం 6:30 వరకు ఇక్కడున్న ప్లేసెస్ అన్నిటిని తిప్పి ఒక్కొక్క ప్లేస్‌లో ఇంత టైం అని చెప్పి ఆపి, ఆ టైంలో ఇంక మనం కవర్ చేసేసుకోవాలనమాట. సో, ఇక బస్ రాంగానే మనమైతే వెళ్ళిపోదాం. ఇదిగోండి చూస్తున్నారు గదా! ఇదే ఈ హోటల్‌లో కిచెన్ ఏరియా అనమాట. ఇక్కడ నుండి కూడా చూడండి వ్యూ. సో, ఇదిగోండి అనుకున్నాడు గదా! ఈ బ్రోనే ఇప్పుడు మనల్నయితే ఆ వెహికల్ దగ్గరికైతే తీసుకెళ్తాడు. ఇదిగోండి అదనమాట మనం ఉన్న హోటలు. అక్కడ నుండి ఇలా వచ్చేసి ఇట్లా కిందకెళ్ళిపోవాలనమాట. చెప్పాను కదా! ఇది మొత్తం హిల్ ఏరియా అనమాట ఇంకా. మనమైతే ఇప్పుడే బయటకైతే వచ్చేసాం చూస్తున్నారు కదా! బస్ అయితే ఇంకా రాలేదంట. ఒక 5 మినిట్స్‌లో వస్తదంట. సో, ఇక్కడే వెయిట్ చేస్తున్నానంట. రాంగానే మీకు చూపిస్తా ఎలా ఉంటదనేది. సో, ఇప్పుడు మనం నిల్చున్న దాని పక్కనే ఇదిగోండి చూస్తున్నారు కదా! ఇది నేపాల్‌లో ఇక్కడొచ్చేసి జనరల్ స్టోర్ అండి. ఈ స్టోర్‌లో మీరు చూసుకుంటే ఏ షాప్‌కి వెళ్ళినా సరే మీకు ఇక్కడ ఇదిగోండి ఇట్లా బీర్లు అయితే దొరికేస్తాయి అనమాట. చూస్తున్నారు కదా! ఈ విధంగా ఉంటుంది. ఇదిగోండి. మీరు చూస్తున్నారు కదా, ఇంక ఇదే అండి మన బస్సు. మనమైతే లోపలికి ఎక్కేద్దాం ఇంకా. నేను ఇప్పుడే బస్సు అయితే ఎక్కేసానండి. మీరు చూసుకుంటే బస్సు అయితే ఇంక ఈ విధంగా ఉందన్నమాట. 9:45కి రావాల్సిన బస్సు ఆల్మోస్ట్ 10:30కి వచ్చింది. చాలా లేటు. మన బస్సు అయితే ఇప్పుడే స్టార్ట్ అయిందండి. మనమైతే సిటీ అవుట్స్కట్స్లోకి వచ్చేసాం. చాలా దూరం వచ్చామండి. మీరు చూస్తున్నారు కదా, ఇంక ఇదంతా పోఖ్రా సిటీ అనమాట. చూడండి చాలా పెద్దదే అండి సిటీ, చిన్నదైతే కాదు. ఆవిడ ఏమంటుందంటే అండి, మేమైతే ఇంత టైం అని చెప్తాం, ఆ టైంలోపు మీరు వెళ్ళిపోయి మొత్తం తిరిగేసి అయితే వచ్చేయాలి. బస్సు అయితే ఇక్కడ మీకోసం ఎక్కువసేపు ఆగదు, కాబట్టి చెప్పిన టైం కల్లా వచ్చేలాగా చూసుకోండి అని చెప్పి అయితే చెప్తుందండి. అలాగే అక్కడ టికెట్లు తీసుకోవాలని కూడా చెప్తుందన్నమాట. ఆవిడైతే మనకి తీసుకెళ్ళి ఇక్కడైతే గుప్తేశ్వర్ కేవ్ అలాగే ఇక్కడ డెవిల్స్ ఫాల్ ఈ 2 ఉన్నాయంటండి. సో, అక్కడికైతే తీసుకెళ్తుంది. ఇప్పుడు మనం గుప్తేశ్వర్ కేవ్ దగ్గరికి అయితే తీసుకెళ్తుంది. సో, మనం వెళ్ళి ఇక్కడ బస్సు 50 మినిట్స్ ఆగుతదంట. అంటే ఇప్పుడు టైం వచ్చేసి 10:50 అయింది. సో, 11:40 వరకు అయితే ఇక్కడే ఉంటదని చెప్పింది బస్సు. సో, అప్పటి వరకు మనం ఈ 2 తిరిగేసుకొని అయితే మళ్ళీ ఇప్పుడు బస్సు ఎక్కడైతే మనల్ని దింపిందో అక్కడికే వచ్చేయాలన్నమాట. బస్సులో ఉన్నప్పుడే ముందే ఏం చెప్పిందంటే
ఆ, ఈ గుప్తేశ్వర్ గుఫ అంటే గుప్తేశ్వర్ కేవ్ అనేది నేపాల్లోని పెద్ద కేవ్ అంట. సో అక్కడ కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఫస్ట్ అయితే దానికి వెళ్ళి తర్వాత డెవిల్స్ ఫాల్ అని ఇంకోటి ఉందంట కదండి. ఆ డెవిల్స్ ఫాల్ అయితే వాటర్ ఎక్కువ లేదండి, ఇప్పుడు వానలు పడట్లేదు కదా, సో వాటర్ అయితే అక్కడ ఎక్కువ లేవు. అందుకని మీరు ముందు అక్కడికి వెళ్ళి అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయండి అని చెప్పింది. ఇవ్వండి, ఇంకా గుప్తేశ్వర్ కేవ్ కి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది చూడండి. ఇక్కడ కూడా మొత్తం షాప్స్ ఉన్నాయి చూడండి, అటుపక్క ఇటుపక్క టూరిస్టులు ఎక్కువ వస్తారు కదా అందుకోసం. ఇవ్వండి, శ్రీ గుప్తేశ్వర్ మహాదేవ్ జస్ట్ 20 meters అండి ఇక్కడ నుండి. ఇవ్వండి వచ్చేసాను చూడండి. ఎక్కడికక్కడ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి, మీకు ఇబ్బంది లేదు, రాసి ఉంటది అనమాట. సో చూసుకొని వచ్చేయచ్చు. అయితే ఇప్పుడు టికెట్ తీసుకోవాలండి. సో మరి ఎంత ఉంటుందో. ఇవ్వండి, మనం అయితే టికెట్ తీసుకోవడానికి వచ్చేసాం. नहीं मैम कुछ एक एक कितना ఇవ్వండి 100 రూపీస్. ఇవ్వండి 100 రూపీస్ అయింది. మనకైతే టికెట్ ఇచ్చారు చూడండి. నేపాల్ వాళ్ళకైతే 50 అండి. సో ఇంక ఇది ఎంట్రన్స్, వెళ్ళిపోదాం పదండి. ఇక్కడైతే టికెట్ స్కాన్ చేయాలనుకుంటా, ఇచ్చేస్తే వాళ్ళు స్కాన్ చేస్తారు చూడండి. అది ఇంకా అట్లా. ఈ గుఫ అయితే చాలా పెద్దగా చూడటానికి భలే ఉందండి. బా ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ నుండి చూడండి. ఇప్పుడు మనం అక్కడ నుండి వచ్చామన్నమాట. ఇది పరమశివుడికి అంకితమైన ప్రదేశం. గుప్తేశ్వర్ అంటే రహస్యంగా దాగి ఉన్న ఈశ్వరుడు అని అర్థం. ఇక్కడ స్వయంగా ఏర్పడిన శివలింగాన్ని మనం దర్శించుకోవచ్చు, అందుకే ఇది ప్రసిద్ధి చెందింది. అయితే విడిచే పని లేదంటే ఇక్కడ. ఇవ్వండి, ఇంకా అలా లోపలికి వెళ్ళిపోవాలి గుహలోకి. ఇది నేపాల్ దేశంలోనే పెద్ద గుహ అంటే, పైనుండి వాటర్ అయితే పడుతున్నాయి. ఇదిగోండి, దీని లోపలికి వెళ్ళాలి. ఇంకా అసలు భలే ఉందిగా. ఇప్పుడు ఈ పై నుండి మనం ఇదిగోండి ఆ కింద దాకా వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఇంకోటి ఏదో ఉంది, దీని లోపలికి వెళ్దాం ఒకసారి. ఇది వచ్చేసి కౌషెడ్. ఇక్కడ లోపలికి అయితే ఇప్పుడు మనం వెళ్ళాం కదా, మళ్ళీ బయటకు వచ్చేసాం. లోపలైతే వీడియో రికార్డింగ్ లేదు, అందుకే తీయలేదు నేను. కిందకైతే వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఈ విధంగా ఉంటుంది దర్శనం చేసుకోండి. ఇక్కడేమో విఘ్నేశ్వరుడు. మనం ఆ పై నుండి ఇలా వచ్చాం అనమాట. కిందకు వస్తే ఇంకా కిందకు ఉంది, సో కిందకు కూడా వెళ్దాం ఒకసారి. వీడియో రికార్డింగ్ అయితే లేదండి, కానీ నేనైతే ఏదో విధంగా అయితే మీకు చూపించడం కోసం చేస్తున్నాను అనమాట. కిందకు వచ్చి ఈ విధంగా ఇంకా ఇప్పుడు అలా కిందకి దూరైతే వెళ్ళిపోతున్నాం. చూడండి ఏ విధంగా ఎక్కువగా ఉంది. ఇందులో అయితే ఇప్పుడు మనం వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ చూడండి లోపల ఏ విధంగా ఉంది. ఇంకా బా చాలా పెద్దదండి. కూడా వాటర్ ఇక్కడ చూస్తున్నారుగా. చూడండి పైన చూడండి, మొత్తం వాటర్ అంతా అలా కారుతుంది. చూడండి మొత్తం వాటర్ ఉన్నాయి అన్నమాట ఇక లోపల. ఇది ఎండింగ్. ఇక్కడ నుంచి చూడండి ఏ విధంగా ఉంది. సో ఇంక ఇప్పుడు ఆ కింద ఉంది కదా, ఇంకా కిందకి వెళ్తున్నారు కొంతమంది. సో అక్కడికైతే మనం వెళ్దాం, అక్కడ ఎలా ఉంటుందో చూసేద్దాం. ఇలా ఉన్నాయి మెట్లు. చూడండి మొత్తం వాటర్ ఫాలే ఉందండి లోపల. చూడండి మీకు కనపడుతుందా? కొంచెం క్లియర్ గా కనపడుతుంది చూడండి. ఇంక ఇక్కడికి వస్తే ఏం లేదండి, ఇదిగోండి ఇదే ఎండింగ్. గోడ బాగుంది, చాలా బాగుందండి, పెద్దది, మంచి ఎక్స్పీరియన్స్ ఇది. మనం వెళ్ళిపోదాం పైకి. వెళ్ళిపోయి డెవిల్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి ఇంక వెనకైతే ఇది మళ్ళీ సేమ్ ఫైనల్ గా ఒకసారి చూసేయండి. అది ఖచ్చితంగానండి మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది ఇక్కడ.
చాలా పెద్దగా ఉంది. ఇంకా మళ్ళీ మనం టికెట్ తీసుకున్న దగ్గరకి అయితే వచ్చేసాం అనమాట. కిటికీ నుంచి వ్యూ ఈ విధంగా ఉంది. మనం ఇప్పుడు అదంతా వెళ్ళొచ్చాం కదా. ఇక్కడ చూడండి విష్ణుమూర్తిది. వా, చూడండి గుప్తేశ్వర్ మహాదేవ్ కేవ్ నుంచి బయటకు వచ్చాక అక్కడ కనపడుతుంది కదా డెవిల్స్ ఫాల్ అని ఉంది కదా, అదనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మనం. చూడండి ఇదే డెవిల్స్ ఫాల్ అన్నమాట. దేవీస్ ఫాల్ అన్నమాట. లోపలికి వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా ఈ విధంగా షాపులు అయితే ఉన్నాయి చాలా. తెలియండి టూరిస్ట్ ప్లేస్ అంటే కంపల్సరీగా ఆ చోట ఇవన్నీ ఉంటాయి కదా, అది కామన్ వెళ్ళండి. ఇది ఎంట్రన్స్. అక్కడ టికెట్ తీసుకోవాలి. మనం అయితే ఇప్పుడు టికెట్ తీసుకున్నాం. 1 టికెట్ ప్లీజ్. 1 టికెట్. నాకు వచ్చేసి 50 రూపాయలు పడింది అనమాట. ఇవ్వండి అక్కడైతే టికెట్ ఇచ్చేసారు. మనకి 50 రూపాయలు నోట్ వెనక్కి ఇచ్చారు. 100 రూపాయలు ఇస్తారు నేపాలీ కరెన్సీలో. మనకి ఎంతనే స్క్రీన్ పైన ఇస్తారు. ఇవ్వండి ఇంకా లోపల ఈ విధంగా ఉంది. ఇక్కడ నుండి వెళ్ళాలి ఇప్పుడు మనం. ఇంకా ఇందులో మీకు ముందే చెప్పినట్టుగా వాటర్ అయితే లేవంట, ఏదో నార్మల్ గా చూసి రావటమే. సో వెళ్ళి టకటక ఏదో మీకు చూపించాలని చూసుకొని వచ్చేద్దాం. ఇవ్వండి ఇక్కడ ఒక చిన్న ఉన్నం ఏదో ఉంది. ఇదిగోండి అందరు డబ్బులు వేస్తున్నారు అనమాట లోపల. ఇదే దేవీస్ ఫాల్. ఇదండి కనపడుతుందా? చూడండి ఇంకా అదే అనమాట దేవీస్ ఫాల్. యాక్చువల్లీ మామూలు అయితే ఫుల్ వాటర్ ఉంటాయి ఇదంతా కూడా. అక్కడ నుండి మొత్తం పైనుండి అయితే వాటర్ ఇలా వస్తాయి అనమాట. కానీ ఇంక ఇప్పుడు ఇది వానాకాలం కాదు కదా, అందుకని అది మొత్తం కూడా ఓన్లీ అక్కడ మాత్రమే వాటర్ పడుతుంది. డెవిల్స్ ఫాల్ పెద్దగా ఏం లేదు ఇక్కడ. వాటర్ ఉండే ఉన్న చూడటానికి బాగుండేదేమో, ఆ నీళ్ళు అయితే ఏం లేవు కదా. ఎంతలేండి మీకు చూపించేసి అంతే అయిపోయింది. ఇంకా నీచే అవి జాసే. సో ఇంకంతే అయిపోయిందండి. మీకు ఇందాక ఇది చూపించా కదా ఒక పూలు కదా, ఇది ఏంటంటే విష్ పూల్ అంట. అంటే ఇక్కడ ఏదన్నా ఇట్లా ఒక కాయిన్ వేసి కోరుకుంటే నెరవేరిద్దని నమ్మకం ఇక్కడ వాళ్ళు. ఎగ్జిట్ అనమాట. వెళ్ళిపోవాలి. హాయ్. నమస్తే. టైం వచ్చేసి 11:38 అవుతుంది. ఇంకా 2 మినిట్స్ ఉంది. ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నా 100 రూపాయలు ఇక్కడ కరెన్సీలో. ఎండకి బాగుంది. బస్ దగ్గరికి అయితే వచ్చేసాం. చాలా మనమే వచ్చేసాం త్వరగా. మనమైతే టైం కొన్నాళ్ళండి, మిగతా వాళ్ళతో మనకు అనవసరం. మళ్ళీ పుసుకున్న వాళ్ళు ఏమైనా మాట అన్నారు అనుకోండి మనకు బాధ కలిగింది. మనం ఇప్పుడైతే నెక్స్ట్ ప్లేస్ కోసం కొండ పైకి అయితే వెళ్తున్నామండి, ఘాట్ రోడ్లో. ఇక్కడ చూడండి పోఖ్రా సిటీ ఎంత అందంగా కనపడుతుందో. ఇదిగోండి మనం ఇప్పుడే ఇంకో ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి శివుడిది పెద్ద స్టాచ్యూ అయితే ఉందంట. నేపాల్లో ఇది 2వ పెద్ద శివుడి స్టాచ్యూ అంట అండి. మొదటిది వచ్చేసి ఆ కాత్మండు దగ్గర అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఇదేమో ఇక్కడ ఉంది. మనం ఇప్పుడు చాలా హైట్ వచ్చేసాం అనమాట. మనకైతే ఒక గంట టైం ఇచ్చారు. ఇప్పుడు టైం వచ్చేసి 12:25 అవుతుంది. 1:25 కల్లా వచ్చేయాలన్నారు. సో ఇంకా చూసేద్దాం ఎలా ఉందని. ఇక్కడ నుండి ఒక 10 నిమిషాలు నడవాలంట. నేపాల్లో చెరుకు రసం. చూడండి మూలికలు అంటారు కదేవో అవైతే ఉన్నాయి ఇక్కడ. ఇవ్వండి ఆ నొప్పుల కోసం అనుకుంటా. చూడండి ये क्या है भाई?
అవన్నీ ఏదో లోకల్ అచ్చారు అంట, మరి పచ్చళ్ళు అనుకుంటారు. పచ్చళ్ళ డిఫరెంట్గా ఉన్నాయండి, అదేదో స్వీట్ ఏదో లాగా ఉన్నాయి. ఏమోనండి, చూడండి చాలానే హైట్ ఉంది. ఆ కింద నుండి వచ్చాం ఇప్పుడు మనం పైకి, ఇంకా పైకి వెళ్ళాలి. ఏమండి ఇదే ఎంట్రీ అనుకుంటా, కనపడుతుంది చూడండి. ఇలా వెళ్ళిపోవాలి అక్కడ పైకి, కానీ ఇటు పక్కకు వచ్చా. ఒకసారి ఈ వ్యూ చూడండి, ఇక్కడ సూపర్ ఉంది అసలు. అలాగే ఇటు పక్క ఇంకో టెంపుల్ ఉంది, మరి ఇది దుర్గాదేవి స్టాచ్యూ, అక్కడ కూడా వెళ్దాం ఇది అయిపోయాక. ఇది నుంచి ఎంట్రన్స్. ఎంట్రీలోనే నందీశ్వరుడు. ఇక్కడేమో శివలింగం ఉంది, దానిపైన ఇట్లా వాటర్ అయితే పడుతుంది, వాటర్ స్ప్రింకిల్స్ అనమాట. ఈ విధంగా ఇగో శివ టెంపుల్. ఇవన్నీ చూసారుగా, దర్శనం అయితే చేసుకోండి. మనం ఇంకా పైకి కూడా వెళ్దాం, కానీ దానికంటే ముందు ఇక్కడ ఏదో ఒక చిన్నదేదో టెంపుల్ లాంటిది ఉంది, చూద్దాం ఒకసారి. ఇది చూడండి, చూపిస్తా. ఇది మరి ఇదేంటో, ఇది ఒకసారి చూద్దాం. ఆహా, లోపల చూసారు కదా, ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం. ఇంకా షూస్ అందరూ, చెప్పులు అందరూ ఇక్కడే ఇట్ చేస్తున్నారు, మనం కూడా ఇట్ చేద్దాం. ఇక్కడ చూడండి మొత్తం శివలింగాలు స్టాచ్యూ చుట్టూ పెట్టారనమాట. ఇలా చూడండి, పైకి వచ్చేసాను చూడండి, అది తిక్కోండి. మొత్తం కూడా ఇది డిజైన్ అయితే ఇలా పెట్టారు. ఇటు పక్కేమో శివలింగాలు, ఇందాక మీకు కింద చూపించా కదా. ఇక్కడ విఘ్నేశ్వరుడు విగ్రహం కూడా ఉంది, చిన్నది. ఏదో లోపల చిన్నగా అన్ని సిమెంట్ అవి లోపల ఉన్నాయి, కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇదిగోండి, చూడండి కనపడుతుంది చూడండి, ఇంకా అలా ఉంది లోపల. సైడ్ ఏమో డమరుకం ఉంది పెద్దది. ఇంకింద మనం కింద చూసాం కదా, ఇది అదనమాట. అది ఆ కింద నుండి రావాలి. ఆ పోక్రా సిటీ చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దదండి. ఇంకా మీరంతా దర్శనం అయితే చేసుకున్నారు కదండి. మనం ఇక్కడ నుండి ఇప్పుడు ఇందాక చూసిన దుర్గా టెంపుల్ దగ్గర అయితే ఒకసారి వెళ్ళిపోదాం. ఇవ్వండి, ఒకసారి ఫైనల్ గా చూసుకోండి. ఇవ్వండి, వెళ్ళిపోదాం పదండి. ఇక్కడైతే ఒక శివలింగం ఉంది, ఇక్కడ చూడండి. ఇంకా అదే రూట్ లో స్ట్రైట్ గా వచ్చేస్తే మనకి అదొకటి అక్కడ కనపడుతుంది కదా దుర్గాదేవి టెంపుల్, ఇంకా అక్కడికైతే వెళ్ళిపోతాం. డ్రీమ్ సిటీ అంట. అందులోకి వెళ్తే టికెట్ తీసుకోవాలి. ఇవ్వండి, అలా యాక్టివిటీస్ అయితే చేసుకోవచ్చు. అదే గ్లాస్ బ్రిడ్జ్ పైన నడిచేవి, ఆ ఉయ్యాలు అవేవో ఉంటాయి కదా, అవి అయితే చేసుకోవచ్చు అనమాట. ఇదే దుర్గాదేవి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. అదేమో శివ స్టాచ్యూ. ఇదిగోండి, ఓకేనా. ఇక్కడే మరి డ్రీమ్ సిటీ ఉంది, వెళ్దామా? టికెట్ ఎంత ఉంటుందో ఒకసారి బయట నుండి అయితే చూడండి. ఇంక ఇదే ఉంటుంది ఇక్కడ, బెలూన్ డెమో అనమాట. ఇదే గ్లాస్ బ్రిడ్జ్, అట్లా నడవాలి, అదొక ఎక్స్పీరియన్స్. ఇంకటి పోతే అది కూడా నాకు ఉయ్యాలు ఉంది. ఇవన్నీ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కనబడుతుంది అండి, పోక్రా డ్రీమ్ సిటీ. అట్లా ఉయ్యాలు ఉంటుంది. ఇంకా అది అలా ఫొటోస్ కూడా దిగొచ్చు. ఒకవేళ మీరు ఎవరైనా వస్తే
టికెట్ తీసుకున్నారనుకోండి, ఆ ఉయ్యాల ఇందులో ఉన్నాయి అన్ని కవర్ చేయడానికి ఉంటుంది. అది ఎంతో మరి తెలియదు కానీ చూద్దాం, అక్కడ ఉంటే కనుక్కొని చెప్తా. సో అంతే, ఇంక దీనికోసం నేనైతే వెళ్ళాలనుకోవట్లా. ఏంటి చూపించాలంటారా? ఏముందిలేండి ఇంకేడా, ఆ ఉయ్యాలేగా. ఇంక ఈ పైకి ఏదో ఉంది, మరి వెళ్తే వ్యూ పాయింట్ వస్తుందేమో. వెళ్ళిపోదాం, మన టైం కూడా అయిపోయింది, 1 అవుతుంది. ఒకసారి పైకి వెళ్ళి ఆ పైనుంచి ఎలా ఉంటుందో చూపిస్తా. నాకు మనసు ఒప్పట్ల. ఇక్కడ నుండి అయితే పైకి వచ్చా, ఇక్కడేం లేదు, ఇంతే. ఇంకా రోడ్డు అలా పోతా ఉంది. ఏదైనా విలేజ్లోకి వెళ్ళిద్దేమో, అక్కడ ఇల్లులా ఉన్నాయిగా, అటు వెళ్తుందేమో. అక్కడికి కూడా వెళ్ళి చూపించామండి, కానీ ఇంకా మీ దగ్గర దాచేదేముంది. నా దగ్గర డబ్బులు చాలా తక్కువ ఉన్నాయండి. అసలు నా దగ్గర ఉన్న డబ్బులతో నేపాల్ రావడమే అవ్వదు, నేపాల్ రావడమే కష్టం. కానీ ఇక నేను అడ్జస్ట్ అవుతూ వచ్చి ఇక్కడ మీకు నేను ఎన్ని రకాలుగా మిగతా విషయాల్లో అడ్జస్ట్ అయినా, కాంప్రమైజ్ అయినా మీకు వీడియో పరంగా చూపించడానికి మ్యాక్సిమం ఎన్ని చేయాలో అవి అయితే చేస్తున్నా. దీన్ని రేపు నేను సారంకోట వెళ్తా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఉంటాయి యాక్టివిటీస్, అక్కడ ఏమైనా ట్రై చేద్దాం కుదిరితే మీకు చూపించడం కోసం. మీరైతే చూసారు ఇంకంతే అనమాట. వాటర్ బాటిల్ అయితే తీసుకున్నా, 30 రూపీస్ అంట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా ఉన్నాయి వాటర్. ఆలు చాప. हम इंडिया से, इंडिया 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 गुंटूर आंध्र प्रदेश. ये भी पकौड़ा. नेपाली नेपाल का सुपरफास्ट रोटी कहते हैं. अच्छा, అది చూసారు కదా, ఏదో నేపాలీ రోటీ. అచ్చా అచ్చా, ధన్యవాదాలు. ఇదిగోండి, మన బస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు టైం వచ్చేసి 1:20 అవుతుంది. మనమైతే ఇప్పుడు ఇంకో ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ శాంతి స్తూప అయితే ఉందంట, అక్కడికి వెళ్ళిపోదాం. ఆయన ఏం చెప్పాడంటే బస్సులో, అక్కడైతే మీరు మాట్లాడొద్దు, అలాగే వీడియోలు కూడా రికార్డ్ చేయొద్దు అని చెప్పాడు. కానీ మనం మాట్లాడడం కానీ వీడియో లేకపోతే అట్లా, మీకు చూపించాలి కదా, ట్రై చేద్దాం. ఇగో వెళ్ళేదారిలో ఇక్కడ చూడండి వ్యూ పాయింట్, చూడండి ఎంత అందంగా కనపడుతుందో చూడండి లేక్. అదంతా పోఖ్రా సిటీ. చూడండి, ఇంకా వెళ్ళిపోవాలన్నమాట ఈ రూట్ నుంచి శాంతి స్తూప దగ్గరికి. అయితే ఏం మాట్లాడకుండా మీకైతే చూపిస్తా. మాక్సిమం మీకు వీడియో తీయడానికి ట్రై చేస్తా, చూద్దాం. ఓకేనా? ఇదిగోండి, ఇక్కడ నుండి కనపడుతుంది కదా, అదే శాంతి స్తూప అన్నమాట. ఇదిగోండి, ఇదే దగ్గరికి వెళ్ళిపోయి చూద్దాం. ఆయన అయితే అదే చెప్తున్నాడండి, లోపల వీడియో అయితే తీయద్దు, చాలా సైలెంట్గా ఉండండి, టిక్ టాక్ వీడియోలు అవి అసలు తీయద్దు అని చెప్తున్నాడు. ఇదిగోండి, ఇదే వరల్డ్ పీస్ పగోడా అనమాట. మీరు ఆల్రెడీ గత వీడియోలో చూసుకుంటే నేను మీకు లుంబినీలో చూపించే వరల్డ్ పీస్ పగోడా. ఇది పోఖ్రాలో అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న వరల్డ్ పీస్ పగోడాని జపాన్ దేశం వాళ్ళైతే నిర్మించారండి. ప్రపంచంలోని యుద్ధాలు తగ్గి శాంతంగా అలాగే ఐకమత్యంగా ఉండాలనే సందేశంతో వివిధ దేశాల్లో అయితే ఇలాంటి స్తూపాలని నిర్మించారండి. అందులో ఈ పోఖ్రా నగరంలో ఉన్న ఈ స్తూపం ఒకటి. సో చూసారు కదా, ఇంక ఇదే వరల్డ్ పీస్ పగోడా అనమాట. బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇంక వెళ్ళిపోదాం ఇక్కడ నుండి. ఫుడ్కి అయితే ఆపారు బస్సును ఒక చోట. నేను వచ్చేసి వెజ్ బఫెట్ అయితే తీసుకున్నాను, అన్లిమిటెడ్ అనమాట. నాకు వచ్చి నేపాలీ కరెన్సీలో 300 అయితే పడింది. అంటే మనకి స్క్రీన్ పైన ఇస్తున్నా చూడండి. అన్నం అయితే ఉడకలా, ఇక పప్పు సప్పని తెలిసిందే. ఏం చేస్తాను, తినేసి అయితే ఇక వెళ్ళి మళ్ళీ బస్సు ఎక్కేద్దాం. ఇంకా రిమైనింగ్ ప్లేస్ చూద్దాం. ఓకేనా? తినేసా, ఇంకా లోపల రెస్టారెంట్ ఈ విధంగా ఉంది చూడండి.
ఇది ఏంటంటే ఇది పెద్ద రెస్టారెంట్ అండి, రేట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ బస్సు వాళ్ళు ఏంటంటే మీకు తెలిసిందేగా ఇక్కడ ఆపుతారు. అసలు మంది బడ్జెట్ 300 కాదు, ఓన్లీ 200. నేను గుడ్డుకు ఓన్లీ 200 ఖర్చు పెట్టాలనుకుంటా పూటకి, అది కూడా 2 పూటలే తింటానంటే నేను డైలీ. బుద్ధ టెంపుల్ అంటాను చూడండి, లుంబినీలో చూసాం కదండి మనం కొన్ని టెంపుల్స్, ఆ విధంగా ఉంది ఇదిగోండి ఇంకెలా బస్సు. ఇంకో ప్లేస్కి అయితే వచ్చేసాం, మహేంద్ర కేవ్ అంట. సో నేను ఇప్పుడే టికెట్ అయితే తీసుకున్నా, మన ఇండియన్స్కి 80 రూపీస్ అంట. నీకు లోపలికి వచ్చాక ఈ విధంగా ఉంది, మహేంద్ర కేవ్ ఇటంట. ఇదండి మహేంద్ర కేవ్ అని పెద్దగా ఇదైతే పెట్టారు ఇలా. అందులోకి అయితే వెళ్ళాలి, మనం వెళ్ళిపోదాం. కేవ్లోకి అయితే వచ్చేసి లోపలికి రాగానే చాలా చల్లగా ఉందండి. ఇక్కడ ఏదో ఎగ్జిట్ అంట, అసలు ఎక్కడుంది దారి అయినా వాళ్ళు వెళ్తున్నారు చూడండి. ఈ మహీంద్రా కేవ్ అనేది ఒక సహజ గుహ అండి. ఇది సున్నపు రాళ్లతో అంటే లైమ్ స్టోన్తో అయితే సహజంగా ఏర్పడిందంట అండి. ఇందులో ఉన్న విగ్రహాలు కానీ అలాగే చీకటి మార్గాలు, ఆ రాళ్ళ ఆకారాలు ఇవన్నీ కూడా స్వయంగా వాటంతట అవే ఏర్పడినాయంట. అందువల్ల ఇది మంచి టూరిజం స్పాట్గా అయితే మారింది. ఇక్కడ మీరు చూసుకుంటే సిద్ధి వినాయకుడిది అలాగే శివుడి విగ్రహం కూడా ఉంటుంది, శివలింగం కూడా ఉంటుంది అన్నమాట. అందుకే జనాలు కూడా బాగా ఎక్కువగా వస్తూ ఉంటారు. మీరు చూస్తున్నారు కదా, ఇంక ఈ విధంగా ఉందన్నమాట ఇది మొత్తం కూడా. ఈ పక్కనే బ్యాట్ కేవ్స్ కూడా ఉందండి, అది కూడా ఒక గుహే, గబ్బిలం గుహ అనమాట. అది కూడా ఒక మంచి ఫేమస్ స్పాటే, కానీ ప్రజెంట్ మూసింది. నెక్స్ట్ అయితే మనం వింధ్యవాసిని టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మీరు చూస్తున్నారు కదా, ఇదే ఎంట్రన్స్ అనమాట. ఇంక ఇక్కడ కూడా ఈ విధంగా షాపులు అయితే ఉన్నాయండి. ఇదిగోండి వింధ్యవాసిని టెంపుల్, ఇంక ఇటు లోపలికి ఇదే అనమాట ఎంట్రన్స్. అది టెంపుల్ కాదండి, అది వచ్చేసి ఏదో ప్యాలెస్ అంట. నేను వింధ్యవాసిని నేను కనపడేసరికి అదే టెంపుల్ అనమాట. టెంపుల్ ఇంకో ముందు ఉంది ఇంకా. ఇది టెంపుల్ ఎంట్రన్స్. అదే ఇది ఒక బుద్ధిస్ట్ టెంపుల్. ఇక లోపల ఈ విధంగా ఉంటుంది. వే టు టెంపుల్ ఇదిగోండి, ఇదే లోపలికి వెళ్ళేదారు. ఇంక ఏంటంటే అందరు చెప్పులు ఇటు చేశారు, మనం కూడా ఇటు చేసి లోపలికైతే వెళ్తున్నాం. ఇంక ఇలా ఉందండి లోపల. ఇది లక్ష్మీనారాయణ టెంపుల్ అంటే ఇది వచ్చేసి వింధ్యవాసిని టెంపుల్. ఇదిగోండి, ఇది రుద్రాక్ష చెట్టు అనుకుంటా. ఇది వచ్చేసి శివ టెంపుల్ అండి. ఈ చెట్టు చూడండి, భలే ఉంది కదా. ఇంకా లోపలైతే ఈ విధంగా ఉందండి. ఈ ఆలయం దేవి దుర్గామాతకు అంకితమైంది. ఇక్కడ అమ్మవారిని వింధ్యవాసిని రూపంలో అయితే పూజిస్తారు. ఇవ్వండి, ఇంకా ఇదేనండి టెంపుల్. నేనైతే దర్శనం చేసుకున్నాను, కానీ మీకు చూపిద్దామంటే ఫోటో ఎలా లేదంట, వీడియో ఎలా లేదంట లోపల. అదిగోండి, ఇంకెంతకంటే అయితే కష్టం అండి. ఇవ్వండి, ఇది లక్ష్మీనారాయణ టెంపుల్, ఇది రాధాకృష్ణ టెంపుల్ అండి, ఇదేమో రామ్ మందిర్. ఇందులో అమ్మవారి విగ్రహాన్ని విద్యాంచల్ ప్రాంతం నుంచి అయితే తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. దగ్గర నుంచి వ్యూ చూడండి ఒకసారి, ఎంత బాగుందో.
ఇక్కడ మ్యాక్సిమం చాలా ఎండిపోయిన అలా స్టీల్ ఉన్నాయి చూడండి, వాటర్ ట్యాంకర్లు. అలానే ప్రతి ఇంటిపైన మ్యాక్సిమం చాలా ఇంటిపైన సోలార్ ప్యానెల్ అయితే ఉన్నాయి. ఇవ్వండి ఇక్కడ కూడా స్టీల్వే. సో ఇంకా చూసారు కదండి వింధ్యవాసిని టెంపుల్ అయితే ఇది. అమ్మవారిని అయితే బాగా చూపించలేకపోయింది, ఎందుకంటే అక్కడైతే కొంచెం స్ట్రిక్ట్ ఉన్నారు. సరే మరి ఇంక వెళ్ళిపోదాం మరి. ఇంకా మళ్ళీ మన బస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడే ఇంకా చూడండి చాలా బస్సులు అయితే ఉన్నాయి. మీరు వచ్చినా సరే ఎప్పుడన్నా ఇవన్నీ ఇట్లా ఈ బస్సుల్లోనే రండి, ఎందుకంటే తిరగలేరు ఇవన్నీ. మీరు ఏ హోటల్ తీసుకున్నా సరే ఆ హోటల్ వాళ్ళని అడగండి, ఖచ్చితంగా వాళ్ళ దగ్గర అయితే ఇలా ఈ బస్సు వాళ్ళతో టైఅప్ అయితే ఉంటుందండి. ఇందులో కూడా ఏసీ నాన్ ఏసీ ఉంటాయండి, బస్సుని బట్టి రేట్ అయితే ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు ఆ బ్లూ బస్సు ఉంది కదా, అదైతే అదొక రేటు. ఇప్పుడు మనం ఇదిగోండి ఇట్లాంటి బస్సులో మనం అయితే వచ్చాం, ఈ బస్సులో ఒక రేట్ అనమాట. ఇప్పుడే బస్సు అయితే దిగేసానండి. ఇప్పుడు టైం వచ్చేసి 6:20 అవుతుంది. ఇంకా అయిపోయినాయి అంట. ఇప్పుడే ఇక్కడ మనం ఎక్కడైతే శివ లేక్ అని ఒకటి ఉంటే అక్కడికి అయితే వచ్చాం, కానీ అప్పుడే అయిపోయిందండి. అన్నీ తిప్పినట్టుగా లేడు, ఒకసారి చూడాలి మరి. ఇక్కడైతే ఒకసారి లేక్ వ్యూ అయితే చూసేయండి. ఇంక చూసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోదాం. రూమ్కి వెళ్ళాక బ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తా. ఇదిగోండి ఇంక ఇదే శివ లేక్ అనమాట. అట్లా బోటింగ్ చేసుకోవచ్చు. అక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. తీసుకుంటే మీకు అలా సింగిల్గా కూడా ఉంటాయండి. అదిగోండి అక్కడ వెళ్తున్నారు చూడండి, అలా మీరు ఒక్కలే సింగిల్గా తీసుకొని కయాకింగ్ అయితే చేయొచ్చు అనమాట. లేదు అంటే ఒక మనిషి ఉంటాడు, ఇట్లాంటి బోట్లు ఎక్కేసి గంట సేపు తిప్పుతారు, అదైనా సరే గంట సేపే. ఇంకెక్కడ వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. ఇట్లా లైవ్ జాకెట్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఇంకైతే ఇక్కడ చూసారు కదండి, ఇదే అనమాట ఫివా లేక్. ఇంకా మనమైతే ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోదాం. నేను ఇక్కడైతే ఏం యాక్టివిటీ చేయదలుచుకోవట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ చేసా, ఇక్కడ బోటింగ్ అయితే చేసా. దానికి సంబంధించిన చిన్న క్లిప్ అయితే పెడతాను, చూసేయండి. అలా మీరు వాటర్ కయాకింగ్ చేయాలనుకుంటే సింగిల్గా పర్సన్ ఒక బోట్ తీసుకొని మీకు మీరే సోలోగా వెళ్ళాలనుకుంటే గంటకి 300 అయితే ఉంటుందండి. అది మీరు చూడండి, కొంచెం చూసి మాట్లాడుకొని వెళ్ళండి. అక్కడ పడితే అక్కడికి వెళ్ళదు, ఏజెంట్లు కూడా ఉంటారు. 500, 600 అంటారు నేపాల్ కరెన్సీలో. తీసుకోమాకండి, ఇంకా తిరగండి, ఖచ్చితంగా తక్కువగా అయితే దొరికిద్ది 300లో. సో అది తీసుకొని మీరు 1 అవర్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే చేయండి, చాలా బాగుంటుంది ఈ లేకులో. చూసారు కదా మొత్తం ఆ మౌంటైన్స్ మధ్యలో మీరు ఒక్కడే ఆ సోలో రైడ్ అనమాట, బోట్ తీసుకొని. చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అయితే. నేను చూపించాను కదా ఇప్పుడు మీకు, నేను చేసా, నాకైతే భలే అనిపించింది. ఫస్ట్ టైము భయం వేసింది, కానీ తర్వాత చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా, ఇంకా మనం అయితే రూమ్కి వెళ్ళిపోదాం. చూస్తారు కదా లేక్ని, ఇదిగోండి చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుందండి. అసలు చాలా బాగుంటుంది ఈ లేక్ అయితే, ఎంత ప్రశాంతంగా ఉందో. ఇది వచ్చేసి నా రూమ్ అనమాట. ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసానండి. ఇప్పుడు టైం వచ్చేసి 7 అయితే అవుతుంది. ఇంక ఈ వీడియోలో అయితే ఇంతే అండి. సో చూశారు కదా, మొత్తం పోఖ్రా సిటీని అయితే మీకు చూపించేసా. ఇక్కడ ఉన్న ఫేమస్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం అన్నీ అయితే చూపించేసా. ఎలా అనిపించింది వీడియో? మీకైతే నచ్చిందని అనుకుంటున్నా, కానీ నాకైతే అంత సాటిస్ఫాక్షన్ అయితే రాలేదు. బట్ పర్వాలా, చూపించిన వరకు అయితే బాగానే చూపించానని అనుకుంటున్నానండి. ఇంకపోతే రేపు ఇక్కడే సారంకోట అని ఒకటి ఉంది. సో కుదిరితే అక్కడికి వెళ్ళి అక్కడ వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తా. ప్లీజ్ నన్ను అయితే కొంచెం సపోర్ట్ చేయండి, ఏమైనా తప్పులుంటే క్షమించండి. కొంచెం నా వీడియోస్ని కూడా చూడండి. చూడకపోవడానికి నేనైతే ఏమీ చెత్త వీడియోస్ అయితే చేయట్లేదు. నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో వీలైనంత మంచి వీడియోస్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నా. నాలంటోని సపోర్ట్ చేస్తే ఇంకొంచెం ఎక్కువగా కష్టపడతానండి. మీకు ఇంకా మంచి కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తా, కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తా. సో ఇంకేముందండి, వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి, కామెంట్ చేయండి. వీడియోని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఫలితం ఏదైనా ప్రయత్నాన్ని మాత్రం కొనసాగిద్దాం. నేను మీ గౌతమ్, సైనింగ్ ఆఫ్. బాయ్.